నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికంలో జర్నలిస్టుల నిరసన, ప్రెస్ క్లబ్లో కాంగ్యూల ప్రెస్ మీట్, సింగరేణి నిర్వహణలో దివ్యాంగులకు గేమ్స్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ మహాధర్నాకు తరలి వెళ్తున్న జర్నలిస్టులు అక్కడికి వెళ్లకుండా నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ TUWJ IJU ఆధ్వర్యంలో ఈరోజు జర్నలిస్టులు గోదావరికన్ చౌరస్తాలో నిరసనను చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్, IJU జాతీయ కౌన్సిల్ సభ్యుడు కోల లక్ష్మణ్, సంఘ నాయకుడు మాధవరావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులు గడ్డం శ్యామ్, తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్, రంగు తిరుపతి, కంది నాగరాజు, రామ్దేని సదానందం, కిషోర్ యాదవ్, సిద్ధార్థ, మామిడి అశోక్, బొల్లం మధు, శ్యామ్, కాశెట్టి శివ, పెనుగొండ సతీష్, విజయ్, జియో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి. జర్నలిస్టులపై నిర్బంధాన్ని జర్నలిస్టుల సమస్యలను ప్రజాస్వామ్యవాదులారా పత్రికా స్వేచ్ఛను, జర్నలిస్టులపై నిర్బంధాన్ని జర్నలిస్టుల సమస్యలను జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టులపై నిర్బంధాన్ని ఆ స్వేచ్ఛను కాపాడుతా, ఈ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వాల పాలకుల తీరు నువ్వు అదే బాటలో పోతున్నావు. మాకు ఇది కొత్త కాదు నిర్బంధం. పత్రికా స్వేచ్ఛ కోసం ఎట్లా కుట్టాలో మాకు తెలుసు. మీ ఏ వర్గానికి కూడా వ్యతిరేకం కాదు. పోలీసుల వార్తలు కూడా మేము రాస్తాం రోజు. పోలీసుల క్షేమం కోసం కూడా మేము మా కళలు పనిచేస్తాయి. పాలకులారా, మీరు గద్దెనకి ఇచ్చేది మేమే, మిమ్మల్ని దింపేది మేమే. కానీ కేవలం మేము ఒక అక్రిడిషన్ కార్డు, ఉండడానికి చిన్న ఇల్లు, ఇవి అడిగిన పాపానికి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు మొట్టమొదటిసారిగా నువ్వు ఏ మాట చెప్పావో అదే చెప్పావు. గతంలో కళాలతోటి పెట్టుకొని ఎట్లయితే అంతమయ్యారో నువ్వు ఇవాళ చేసిన పద్ధతి మార్చుకోకపోతే నీకు కూడా ఇదే కళలు ఖచ్చితంగా పాత పాలకులు చెప్తే తీరునే నీకు బుద్ధి చెప్పి తీరుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి. ఇవాళ మమ్మల్ని పోరాటం వైపు పొమ్మని నువ్వే చెప్తున్నావు. ఆ పరిస్థితి వస్తే జరగాల్సిన పరిణామాలకు రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ పద్ధతి మార్చుకోవాలని, ఈ అక్రమరస్తులను, పత్రికా స్వేచ్ఛను
అడ్డుకోవద్దని మరోసారి హెచ్చరిస్తూ మా పోరాటం మాకు తెలుసు. మా కులాల బలం చూపిస్తాం, కడాకట్టు చూపిస్తాం. ఖబర్దార్ ఖబర్దార్. ఎక్కువ మార్పు జరిగి 2 సంవత్సరాల కాలం గడుస్తోంది. కానీ జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ప్రజాపాలన కొనసాగిస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేరుకుపోయిన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని అనేక దఫాలుగా ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నాం శాంతియుత వాతావరణం మధ్య. కనీసం ఈ కార్యక్రమంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఒత్తిడిని పెంచే విధంగా ఈరోజు హైదరాబాద్లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఐజేయు అనుబంధ TUWJ. ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలతో పాటు గోదావరి నుండి కూడా జర్నలిస్టులు భారీగా తరలి వెళ్లడం జరిగింది. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాన్ని అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగించింది. ఈ వ్యవహారాన్ని గోదావరికని జర్నలిస్టుగా ఐజేయు అనుబంధ TUWJ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యమాలను అణచివేస్తే అవి ఉవ్వెత్తున ఎగిసిపడతాయన్న విషయం చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అణచివేతలు నిర్బంధాలను కొనసాగిస్తుండడం దురదృష్టకరం. ఇది ఐక్యతకు సోపానం. ఐక్యతతో ముందడుగు వేసేటువంటి ఐజేయును అనగదొక్కడం కోసం, ఐజేయు పోరాటాలను దిగ్బంధం చేయడం కోసం ఇక్కడిదెక్కడ జర్నలిస్టులను నిర్బంధించడం, ఆపడం, ఈ పోరాటం చేయకుండా ముందుకు నడవకుండా ప్రభుత్వం అడ్డుకోవడం అనేది చాలా ఏమైనటువంటి చర్య. మరి గత కొంతకాలంగా జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోవడం లేదు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నోచుకోవడం లేదు. మరి ప్రభుత్వం మన ఒక 2వ తరగతి మానవులుగా చూడడం అనేది సమాజంలో చాలా భయంకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క కదలికలను కానీ, ప్రభుత్వం యొక్క అభివృద్ధిని కానీ, ప్రజల యొక్క సమస్యలను కానీ ఎత్తి చూపేటువంటి అర్థం పట్టేటువంటి జర్నలిస్టుల పట్ల ఇలాంటి వివక్ష చూపడం చాలా భయంకరమైనటువంటి విషయం, చాలా ఘోరమైనటువంటి విషయం. మరి గత కొంతకాలంగా అక్రిడేషన్ కార్డు ఇవ్వకపోవడం, మరి మెడికల్ ఫెసిలిటీ కల్పించకపోవడం, అంతేకాకుండా ల్యాండ్లు ఇవ్వకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలతోని జర్నలిస్టులు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. జీతాలు లేని బతుకులు జర్నలిస్టుల బతుకులు. మరి జర్నలిస్టులు జీతాలు లేకుండా పనిచేస్తుంటూ సమాజానికి సేవలు అందించేటువంటి సమాజ సేవకులను ఈ రకంగా నిర్బంధించడం, ఈరోజు హైదరాబాద్లో జరిగేటువంటి మహాధర్నాకు చేయకుండా అడ్డుకోవడం అనేది చాలా భయంకర విషయం. గోదావరికల్లో కూడా అటువంటి అడ్డంకి ఏర్పడ్డది. ప్రభుత్వం అనేది ఇట్లా చేయడం అనేది సరికాదు. ఇది ప్రారంభం మాత్రమే. మా ఉద్యమం రాబోయే కాలంలో మా యొక్క రుచిని చూపించేటువంటి అవకాశాలను చెప్పుకుంటూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎజెండాలోనే పెట్టింది. ప్రతిసారి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నా కూడా ముందుకు పోవడం లేదు. ఇళ్ల స్థలాలు కానీ, హెల్త్ స్కీములు కానీ, కనీసం అక్రిడేషన్ కార్డు కూడా ముందుకు పోని పరిస్థితి ఉంది. దీనిపై పలు దఫాలుగా మంత్రులకు విజ్ఞప్తి చేసి సమయం తీసుకున్నా కూడా ఇక్కడ కూడా పరిష్కారం కాలేదు. చివరికి శాంతియుత పద్ధతిలో ఆందోళనకు పోతుంటే కూడా జర్నలిస్టులను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి విధానాలు మానుకోవాలి. వెంటనే జర్నలిస్టుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం. 10 ఏళ్లుగా జర్నలిస్టుల సమస్యలు ఏవి నెరవేర్చలేవు. అక్రిడేషన్ కార్డులు కూడా ఇయ్యని పరిస్థితి, ప్రభుత్వం ఇయ్యని పరిస్థితి నెలకొంది. ఇంకా ఇళ్ల స్థలాలు వీటి గురించి జర్నలిస్టులు ఐక్యంగా మన హైదరాబాద్లో మాసబ్ బ్యాంక్ దగ్గర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించడానికి పోలీసులు ఇలా నిర్బంధించడం సరైనది కాదు. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్
ఆఫ్టర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రైజింగ్ రామగుండం పేరుతో రేపు సాయంత్రం 5 గంటలకు గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారం శ్రీనివాస్, గట్ల రమేష్ మాట్లాడారు. ఈ సభలో ఈ ప్రాంత వ్యాపారులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కాలువలింగస్వామి, ముస్తఫా, కందూరి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. అధికారంలో ఉండి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేసి అభివృద్ధికి 10 కిలోమీటర్ల దూరం ఉంచి ఈ ప్రాంతాన్ని బొందలగడ్డ చేసినటువంటి ప్రభుత్వాన్ని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరింత ముందుకు తీసుకుపోవడంలో భాగంగా 3వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంలో అదేవిధంగా రామగుండం ప్రాంతానికి సంబంధించినటువంటి మా శాసనసభ్యులు నిత్య ఈ ప్రాంతానికి ఒక మంచి చేయాలి, ఒక మార్పు తీసుకురావాలి, తన అధికారంలో ఈ ప్రాంతం ఎక్కడెక్కడైతే నిర్వీర్యమై నిరుద్యోగానికి దూరమైందో ఆ నిరుద్యోగం పట్ల చిత్తశుద్ధితోని మరి మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో 1x800 ప్రాజెక్టును ఎంత కష్టపడి నిద్రాహారాలు మాని 24 గంటలు ఈ ప్రాంత కృషి కోసం నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించే దిశగా మరి అడుగులు వేసి మరి ప్రాజెక్టును సాధించడం జరిగింది. దానికి గాను ఈ రామగుండం నియోజకవర్గంలో రేపు సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున మరి చౌరస్తాలో భారీ ఎత్తున సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య అతిథులుగా రాజ్ ఠాకూర్ గారు విచ్చేస్తూ ఉన్నారు. కావున ఆ యొక్క సభను మరి విజయవంతం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంఘాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు, వ్యాపారస్తులు, కర్షకులు, మేధావులు, కార్మికులు, మహిళలు, ప్రతి ఒక్క కుల సంఘాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా పాల్గొని 2 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఎన్నికల రిజల్ట్ వెలువడి దొరాల అహంకార గడీలు బద్దలు కొట్టి ప్రజాప్రభుత్వం ఏర్పడిన రిజల్ట్ ప్రజలు తీర్పిచ్చినటువంటి రోజు ఈరోజు. రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడి స్థానికంగా మా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు గెలిచి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అదేవిధంగా దాదాపు 800 కోట్ల రూపాయలతోటి గోదావరి ఖనిలో రోడ్లు, డ్రైనేజీలు, సెంట్రల్ లైటింగ్, ఎస్టీపీలు కావచ్చు, స్కూల్స్, దేవాలయాలు, ఇలా అనేక విధాలుగా జరుగుతున్న అభివృద్ధిని మరియు ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో మన ప్రాంత ప్రజల చిరకాల వాంఛ 1x800 ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా సింగరేణి ఆధ్వర్యంలో OC4 స్థానంలో హైడల్ పవర్ 500 మెగావాట్ల ప్రాజెక్టును ప్రకటించడం, దాంతోపాటు ఫేజ్ 1 తెలంగాణ విభజన క్రమంలో మనకు వచ్చిన 4000 మెగావాట్ల ప్రాజెక్టులో ఫేజ్ 2 8x300 ప్రాజెక్టును సైతం మనకు రామగుండంలో ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఇవన్నిటినీ సెలబ్రేషన్ చేసుకుంటూ రైజింగ్ రామగుండం పేరుతోటి గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో రేపు సాయంత్రం 5 గంటలకు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలను ఆర్జీవన్ జిఎం కాలనీలోని గోదావరి కళా ప్రాంగణంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలను ఆర్జీవన్ SO2 GM చంద్రశేఖర్ ఆటల పోటీలకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా SO2 GM మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మనో చైతన్య మానసిక వికలాంగుల పాఠశాల నిర్వాహకుడు డి కృష్ణకుమార్, AITC డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, AITC బ్రాంచ్ సెక్రటరీ
సెక్రటరీ ఆరెల్లి పోషం, అధికారుల సంఘం ప్రతినిధి శ్రావణ్ కుమార్, అధికారులు వేణు, హనుమంతరావు, వీరారెడ్డి, రమేష్ తదితరులు ఉన్నారు. దివ్యాంగులకి మనోధైర్యం కలగడానికి, అదేవిధంగా వాళ్ళ యొక్క మానసిక పరిపక్వత పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాల్సినంత అవసరం ఉన్నది. సింగరేణి కాలనీస్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థలైనా కావచ్చు, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది. ఇది ఒక సంవత్సరంకి ఒక్కరోజే కాకుండా ఫ్రీక్వెంట్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్, స్టాండర్డ్ రూమ్స్, ఏసీ సౌకర్యం, ఫ్రీ వైఫై, అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్, ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది. మా ప్రత్యేకతలు: బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్, 200 మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్, ఏసీ డైనింగ్ హాల్స్, అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ, మెయిన్ రోడ్, అడ్డగుంటపల్లి, గోదావరిఖని. సెల్ నంబర్ 8978736108. రామగుండంలో అవుట్డేటెడ్ బీఆర్ఎస్ నాయకులను ఎవ్వరూ పట్టించుకోరని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని, యూనిట్కు మెగావాట్కు వ్యత్యాసం తెలియని వారు ప్రెస్ మీట్లు పెడుతున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మాట్లాడారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ కోసం రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారని, ఎమ్మెల్యే అయిన తర్వాత సాధించడం జరిగిందన్నారు. మంచి గట్స్ ఉన్న ఎమ్మెల్యేను అభినందించాల్సింది పోయి అర్థపర్థం లేని అబద్ధ మాటలు చెబుతున్నారని వారు మండిపడ్డారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు తిప్పారపు శ్రీనివాస్, గట్ల రమేష్, కాల్వలింగస్వామి, ముస్తఫా, కందూరి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. అసలు తెలివిందా? నిన్న ఒక నాయకుడు, కౌశిక్ అనే నాయకుడు మాట్లాడుతాడు, ఇంటి పీసీ కడుతుంది, వాళ్ళు కడతారు, అదేమైనా ఏజెంట్స్ దానంటే నువ్వే ఈ టెండరు కమిషన్ల కోసమా అది మాట్లాడేది? కమిషన్ దేనికి వస్తాయి? అది తీసుకున్న ప్రభుత్వం, మీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటాను. మీకు ఆ ఆలోచన మీకు దట్టింది, కాంగ్రెస్ పార్టీకి దట్టదు. అది ఓపెన్గా టెండర్ ఇస్తారు. టెండర్లో పాల్గొని నీకు అర్హత ఉంటే, మీ బీఆర్ఎస్ పార్టీకి అర్హత ఉంటే మీరు పాల్గొనండి, చేయండి. ఎందుకు ఈరోజు ఊరంతా సంబరాలు చేసుకుంటూ మైండ్ల మీద కానీ మేము చేసుకుంటానమే, మేము కాక ప్రజలు చేసుకుంటారు. ఈ ప్లాంట్ వస్తే ఒక 20,000 మందికి పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్సోర్స్ ఎంప్లాయీ కావచ్చు, దాదాపుగా 20,000 మందికి లబ్ధి చేకూర్చే ఆసన్నమైంది. ఎన్నికల్లే ఆయన హామీ ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇస్తే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే 7వ గ్యారంటీ ఈ 1x800 పవర్ ప్లాంట్. యూనిట్కు మెగావాట్ తెలియని వాళ్ళు కూడా దాని గురించి పూర్తి స్థాయిలో మాట్లాడుతుంటే, ఇక్కడ శ్రీపాద ప్రాజెక్ట్ ఉంది, నాణ్యమైన బొగ్గుంది. ఇక్కడ కడితే యూనిట్ ధర 7 రూపాయలు అంటే 3 రూపాయలు సేపు అని మాట్లాడతారు. యూనిట్ ధర తక్కువ 3.5కే పడుతుంది ఇక్కడ పెట్టే ప్లాంట్. అవగాహన లేని మాటలు మాట్లాడుకుంటూ, ఒక జిల్లా అధ్యక్షుడు, ఒక డిప్యూటీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళు అవగాహన లేని మాటలు మాట్లాడితే వాళ్ళ చేతగాని తనానికి ఇది నిదర్శనం. రామగుండానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకునికి అవుట్డేటెడ్ పొలిటీషియన్, రామగుండానికి సంబంధించిన నాయకుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ గా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాను రాను కొంతమందికి జ్ఞానం కలుగుతుంది, కానీ ఈయనకు మెదడు తల నుంచి మోకాళ్ళకు వచ్చిందనేందుకు నిదర్శనం నిన్న వారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు అనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం.
ఈ అవుట్డేటెడ్ పొలిటీషియన్ నిన్న మాట్లాడుతూ మీరు ఇప్పుడు 1x800 తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. మేము ఎప్పుడో 2012లోనే 660x2 1300 మెగావాట్ల ప్రాజెక్టు మేము 2012లోనే తీసుకొచ్చినామని అంటూ ఉన్నారు. దయచేసి మీరు కూడా నిన్న విలేకరులు కూడా ఒకసారి అడుగుతూ అయిపోయేది. 2012 అంటే అవి 8 ఉన్నాయి, 5 13 సంవత్సరాల నుంచి మరి ఆ ప్రాజెక్టు ఎక్కడ కట్టినరో, దాని భూమి పూజ ఎక్కడ చేసినరో, ఎవరు ఎక్కడ ఆ ప్రాజెక్టు నెలకొల్పినరో ఒకసారి ప్రజలకు తెలిసేటట్టు మీరు కూడా అడిగితే బాగుండునేమో అని చెప్పేసి మా ఆకాంక్ష అనేది ఒకసారి తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు మెదడు తల నుంచి మోకాళ్ళకు వచ్చిందనేందుకు నిదర్శనమే ఈ 1300 మెగావాట్లు మేము తీసుకొచ్చినాం మీకన్నా ముందే అని చెప్తా ఉన్నాడు. మరి రామగుండం ప్రజలకు కనిపించింది, పత్రికా విలేకరులకు కనిపించని పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టిండో ఒకసారి ఆ నాయకుడు మళ్ళీ ఎప్పుడన్నా వస్తే దయచేసి మీరు అందరూ అడగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వారికి ఏం చేత కాదు. మా ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలాసార్లు చెప్పినాం, పాపం అరే వాళ్ళు ఏదో బతుకుతాండ్రు, ఆ బూడిద అమ్ముకొని ఇసుక అమ్ముకొని వాళ్ళని బతకని అన్న పోనీ వాళ్ళు ఒక దొంగలు అని చెప్తే కూడా మా ఎమ్మెల్యే గారు ఏదైనా కూడా ఇక్కడ న్యాయంగా జరగాలి, ఒక పద్ధతి ప్రకారం జరగాలి, ఎవరిని కూడా ఎంకరేజ్ చేసే క్వశ్చనే లేదంటారు. 20 ఏళ్ల నుంచి ఇద్దరు నాయకులు ఏం చేస్తారు అని అంటే బూడిద ఇసుక అమ్ముకొని బతుకుడు తప్ప వీళ్లకు జీవనోపాధి లేదనేది మీకు గాని రామగుండం ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఏం పని చేస్తారో ఎవరికి తెలియదు. కేవలం వాళ్ళ మీద వీళ్ళ మీద బతుకుడు తప్ప వాళ్ళకు ఇంకో మాట తెలియదు. ఇప్పుడు వాళ్ళ ఎగ్జిస్టెన్సీ పూర్తిగా గంగల కలిసిపోయింది. ఇంకో 20 ఏళ్ళు రాజ్ ఠాకూర్ ఎవడు బీగటోడు లేడు, ఖచ్చితంగా ఈయన ఎమ్మెల్యేగా ఉంటాడు కనుక మా పరిస్థితి ఏందని ఏది పడితే అదే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటే ఆయన మెదడు మోకాళ్ళకి వచ్చింది తెలియకుండా రామగుండం ఆయన మాట్లాడుతాడు. 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన చందర్ నీకన్నా తెలివి ఉండాలి కదా, కమిషన్ల పాలన అంటున్నావు. 5 ఏళ్ళు నువ్వు రాజకీయం చేసినావు, ఎమ్మెల్యేగా చేసినావు. నువ్వు చేయబట్టి ఆర్ఎఫ్సిఎల్లా ఒక్కొక్కడు 15-20 లక్షలు ఇచ్చి ఒక 3 కుటుంబాలు చచ్చిపోయి రోడ్ల మీద పడ్డారు. కమిషన్ల పాలన, కబ్జాల పాలన అంటే దాన్ని అంటారు. ఈరోజు ప్రజలకు సేవ చేసి ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించి రామగుండాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదని అన్నారు కమిషన్ల పాలనని. ఏదైతే ఆ రోజు నువ్వు ఇసుక దోపిడీ, బూడిద దోపిడీ, అలాగే ఉద్యోగాల దోపిడీ చేసి ఆ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టిస్తే ఒక్కొక్క దగ్గర 3 లక్షలు తీసుకుంటుంది. మున్సిపల్ ఆఫీసులో 80 మందిని పెట్టిస్తే ఒక్కొక్క దగ్గర 4 లక్షలు తీసుకుంటుంది. ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలు పెట్టిస్తానని ఒక్కొక్క దగ్గర 10 నుంచి 15 లక్షలు తీసుకుంటుంది. దాన్ని దోపిడీ అంటారా, దాన్ని కమిషన్ల పాలన అంటారు. ఈ రోజు ప్రభుత్వాలను నడిపేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ నడుపుతుంది, టీఆర్ఎస్ పార్టీ నడుపుతలేదు. ఇంకా టీఆర్ఎస్ భ్రమలో ఉన్నామేమో మీరు కమిషన్లు తీసుకుంటారని. నీ కమిషన్లు నువ్వు తీసుకొని ఆ పని చేస్తే ఇక మిగతా వాళ్ళందరూ కూడా అదే చేస్తారా? కనీసం 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఏది పడితే అదే మాట్లాడితే ప్రజలు చీదరించుకుంటారని చెప్పేసి రోజు మాలయంగానే సరిపోదు. నిజాయితీగా నిష్టగా ఉండేటట్టు, నిజాయితీగా మాట్లాడేటట్టు ఆలోచన చేయి. ఇట్లా ఏది పడితే అదే మాట్లాడిననుకో రాను ఆ ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్ స్థాయికి తీసుకొచ్చారు, కార్పొరేటర్ నుంచి ఊళ్ళ నుంచి ధర్మే స్థాయికి తీసుకొస్తారు. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఒక పద్ధతి ప్రకారం మాట్లాడడం నేర్చుకోండి. అరేటోనికి కొంచెం అన్నా తెలివి ఉండదు, ఏది పడితే అదే మాట్లాడుతుంటాడు. ఆడ గుళ్ళు కూల కొడతాడు, కడతాడు అంటాడు. కూల కొట్టుడు అయిపోయింది, కట్టుడు స్టార్ట్ చేసిన నాయన. మున్సిపాలిటీ వాడు కూల కొడితే కాంగ్రెస్ పార్టీ కట్టుడు స్టార్ట్ చేసింది. తెలివి లేకపోతే చూడు పోయి 10 మందిని తీసుకొని పోయి ఏది పడితే అదే మాట్లాడితే ఎట్లా? ప్రజలు ఎట్లా మిమ్మల్ని నమ్మరు, మిమ్మల్ని దగ్గరికి రానియరు. మీ టైం అయిపోయింది, మీరు అవుట్డేటెడ్ అయిపోయారు. ఇంకా ఎవరు కొత్త వాళ్ళు వస్తారని వాళ్ళ మీద ఆలోచనతోటి మమ్మల్ని బదనాం చేస్తే ఎట్లా? మీ పార్టీలో మీకు కొత్తోడు వచ్చి మిమ్మల్ని గంగల కలుపుతాండు అని చెప్పేసి మా మీద పడితే ఎట్లా? మీరు ప్రజలకు మీరు ఏం చేస్తారో, ప్రజలకు ఏం కావాలో మమ్మల్ని అడగండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. మీ దగ్గర దమ్ముంటే మేము ఏం చేస్తలేమో, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏం కల్పిస్తలేమో మీరు అడగండి. ఆ పని కూడా చేసి పెడతాం, అది కూడా ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు ప్రభుత్వం నుంచి కార్పొరేషన్కే దాదాపుగా 800 కోట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా బ్రహ్మాండంగా రోడ్లు వేస్తా ఉన్నాం, డ్రైన్లు వేస్తా ఉన్నాం, కరెంటు పోల్లు వేస్తా ఉన్నాం, పెన్షన్లు ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్సు ఇచ్చినాం, 500కే గ్యాస్ ఇచ్చినాం, అన్ని చేస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తా అంటే ఇంకేం కావాలో ప్రజలకు అడగండి, అవి చేస్తాం. అంతేగాని మీరు చేసిన తప్పులు ఇంకోరి మీద రుద్ది అవి మాకు ఆపాదిస్తామంటే
ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదు. ఇప్పటికే మీ బతుకు బండారం బయటపడి మీరు అవుట్డేటెడ్ అయిపోయారు మీరిద్దరు. ఇక దయచేసి ఏదైనా పని చేసుకోండి. అనవసరంగా నలుగురిని ఎంబడి దింపుకొని మీ ఎంబడి దింపుకున్న వాళ్ళు ఎట్లయితే వాళ్ళు ఈ రోజు కనీసం దేనికి పనికి రాకుండా అయినరో మిగతా వాళ్ళు కూడా అట్లనే అవుతారు అనుకోకండి. ఈ రోజు ఏకాగ్రతతోటి ఒకటే ఆలోచన చేస్తా ఉన్నారు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. 119 నియోజకవర్గాల్లో రామగుండానికి ఒక గొప్ప పేరు తీసుకురావాలి. ప్రతిదీ కూడా 20 ఏళ్ళు ఒక్కొక్కరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి కనీసం ఒక స్కూల్ను కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఈ రోజు దాదాపుగా గోదావరి కనిలో ఉన్న 90% ఆఫ్ పీపుల్ జూనియర్ కాలేజీలో హై స్కూల్లో చదువుకున్నారు. ఎవడన్నా పట్టించుకున్నారా అన్నప్ప? ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రభుత్వంతో మాట్లాడి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ రోజు బ్రహ్మాండంగా ఒక స్కూల్ కట్టాలి, ఒక జూనియర్ కాలేజ్ కట్టాలి, ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడు చదువుకుంటే ప్రపంచానికి ఆదర్శంగా ఎదుగుతుందనే ఆలోచనతోటి ఇక్కడ కళాశాలకు 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుడు. ఆయన పుట్టి పెరిగిన రామగుండానికి 4 కోట్ల రూపాయలు అక్కడ హై స్కూల్ కు శాంక్షన్ చేయించుడు. ప్రతి కుటుంబంలో విద్యావంతులు ఉండాలి, ప్రతి వాడు చదువుకున్నప్పుడే ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతోటి ఇలాంటి మంచి పనులు చేసుకుంటా అంటే సహకరించవలసింది పోయి ఏదో దగులుబాజీ మాటలు, మోసపు మాటలు, ప్రజలను మభ్యపెట్టే మాటలు మాట్లాడితే మిమ్మల్ని గల్లీల నుంచి కూడా వాళ్ళు వెళ్ళగొట్టే రోజులు దగ్గరకు వస్తాయి. ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.